Daily. Taste the Daily. జగన్కి దిమ్మె తిరిగే కౌంటర్ వేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ పీపీపీకి సంబంధించింది ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ప్రైవేటీకరణ కాదు బాబు ముర్రో అనే కూడం ప్రభుత్వం ఈయన జరుగుతానే దీనికి సంబంధించి నేను విత్ ఎవిడెన్స్ అసలు ఏం జరిగింది అనేది దీని ముందు వీడియోలో కూడా మీకు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ ర్యాలీ అంటారో ఏమంటారో దాని తర్వాత ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ముందుగా ఏం మాట్లాడారని ఒకసారి మనం చూద్దాం, దాని తర్వాత విశ్లేషించుకుందాం. మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల జరగకుండా అందరు జైల్లో ఉంటారు. మీరు జైలు సరే ఏమేం మాట్లాడిన తర్వాత చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను వస్తే వేసేస్తా ఇదే నినాదం తీసుకున్నది. మీరు ఏ విషయమైనా తీసుకోండి, అది ఎవరైతే అరెస్టు కాబడి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వాళ్ళ దగ్గర ములాఖాత్ తీసుకొని మాట్లాడటానికి వెళ్ళి అప్పుడు కూడా అక్కడ సిఐని ఉద్దేశించి ఏది వల్లభనేని వంశీని పరామర్శకు వెళ్ళినప్పుడు సిఐని ఉద్దేశించి సంవత్సరంలో రిటైర్ అయిపోతావు, ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నా సరే నొదలని చెప్పేసి అక్కడ కావచ్చు. ఆ తర్వాత పలు సందర్భాల్లో పోలీసుల్ని అధికారుల్ని రిటైర్ అయిపోయిన సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాను, గుడ్డలు ఓడదీస్తాను అని చెప్పేసి చెప్పడం కావచ్చు. ఇప్పుడు ఈ పీపీపీలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే దీంట్లో తీసుకుంటారో 2 నెలల తిరక్క ముందే వాళ్ళని లోపలేస్తా, ఈ జైలుకి పంపిస్తా ఇదే ఈ సాంగ్ ఏంటి నాకు అర్థం కాల అసలు యాక్చువల్లీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి ఇక పదే ప్రతి ఒక్కరిని జైలుకి పంపించాలి అని చెప్పేసి ఆయన ఏమైనా నినాదం తీసుకున్నారా అని చెప్పేసి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ నేను వస్తే అందరం లోపలేస్తా, ఇక అందరం లోపలేసే కాడికి మీరు రావాలని ఎందుకు కోరుకుంటారు? అందులో జనాలు కూడా ఉంటారు కదా. అందరిని లోపలేస్తానంటే ఎవరు అందరిని మొత్తం ఇప్పుడు పోలీసులను చూస్తే పోలీసులను వేస్తాం, అధికారులను చూస్తే అధికారులని, ఏది ఐఏఎస్ అధికారులు కావచ్చు ఇంకొకరిని కావచ్చు, ఇక్కడ చూస్తే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు ఎవరైనా సరే పెట్టుబడిదారులు కావచ్చు వాళ్ళని వేసేస్తానంటారు. ఇంక ఎవరిని వస్తారు బయటకా? వస్తే అందరిని వేసేస్తాయి. సో ఇప్పుడు ఎవరినైనా సరే అధికారంలోకి ప్రజలు తీసుకురావాలి అని అంటే ఏ ఉద్దేశం మీద తీసుకొస్తారు? మీరు వేసేస్తానన్నారు కాబట్టి మేము తీసుకొస్తాము అని అంటారా ప్రజలు? లేకపోతే మీరు వేసుడే మాకు కావాలి అని చెప్పేసి ప్రజలు అడుగుతారా? అసలు ఈ పీపీపీకి సంబంధించి మరి మీరు మీ ఎంపీ గారితో అక్కడ ఏది పార్లమెంట్ దగ్గర సైన్ ఎందుకు చేయించారు మరి పార్లమెంట్లో? మరి అది బయటపడింది కదా. ఇప్పుడు ఎవరిని లోపల వేయాలి, ఎవరిని జైలుకి పంపాలి? ఆ పీపీపీ మీదే బ్రహ్మాండం అని చెప్పేసి ఒప్పుకుంది మీరు, అదే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకోలేదా? బీజేపీ కేంద్ర పెద్దలు అని అంటే మాత్రం ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతారు. వాళ్ళు ఏమడిగిన అసలు వాళ్ళ దగ్గర సంతకం పెట్టంటే పెట్టేస్తాం అంతే. అది ఏ బిల్లు దేనికి ఏంటి అనేది కూడా క్వశ్చన్ ఉండదు. అక్కడ చూస్తేనేమో పీపీపీ బ్రహ్మాండం అని చెప్పేసి సంతకాలు చేసి సపోర్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చామో పీపీపీ అంటే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ పీపీలు పడతా ఉంటారు. ఎట్లా సమంజసం? సో దీనికి అందుగురించే ఇప్పుడు మరలా నిన్న కూడా ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోకపోతే నేను ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటాను, వచ్చిన 2 నెలల్లో లోపలేసేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళు అసలు ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో ఎవరైనా లోపలేసేయాలి ఏంటి అనే ఉద్దేశమేమో. ఇక అంటే ప్రజలకి లేదా సమాజానికి ఇది చేద్దాం అది చేద్దాం అనేది లేదు, ముందు ఎవరైనా లోపలేసేద్దాం అనే దాని మీదే టార్గెటెడ్గా ఉన్నట్టుంది. అదే ఫోకస్డ్గా కూటమి ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నాకు తెలిసి వైసీపీలో. వాళ్ళు చెయ్యకపోయినా పెద్దగా మాట్లాడతలేదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ తప్పులు ఏమైనా బయటపడతాయనే ఉద్దేశం మీద. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ కామెంట్కి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయనే స్పందించాడు, ఒకసారి చూద్దాం. కాదు కదా, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద బెట్రు కూడా పీకలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తాను. ఈయన గట్టిగానే ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఎవరినైతే లోపలేస్తానన్నారో వాళ్ళ ఎంట్రీ కూడా పీకలేరు అని చెప్పేసి మంత్రి గారు చెబుతున్నారు. అది పరిస్థితి. మీరు అన్నారు కదా అప్పుడు సీఎంగా ఉండే అన్నారు మీరు ఏమని ఇట్లా. ఆ తర్వాత చాలామంది ఎలా రకంగా మాట్లాడారు. ఇక మామూలుగా వెంట్రుకల వ్యాపారం చేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అనుకోండి, మంత్రులుగా ఉండి కూడా వెంట్రుకల వ్యాపారమే చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పటికప్పుడు చిటికిన వేలు మీద లాగలేరు, లేకపోతే గోర్లు ఆగలేరు. ఈ గోర్లు ఏందో చిటికిన వేలు ఈ సెలూన్లో పని చేస్తారా లేకపోతే ఇంకెక్కడైనా పని చేస్తారా ఏంటో అర్థం కాదు. పొద్దుగోకులు ఎంటికలు కట్ చేయటాలు,
లేకపోతే గోర్లు కట్ చేస్తారు, గోరు మీద ఎంట్రుకు పీకలేరు, ఈ భాషలే మాట్లాడుతూ ఉండేది. ఆ భాషల వల్లే కనుమరుగైపోయారు ఇవాళ. సో వాళ్ళ నాయకుడు ఆ పందాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టీం మెంబర్స్ కూడా అదే పాత్రలో ఉంటారు. దాంట్లో ఇంకా కొత్తగా చెప్పేది ఏముంటుంది? సో అసలు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వాస్తవం ఎంత అని చెప్పేసి ఆ లెటర్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకా మాట్లాడటానికి కూడా ఉండదు నాకు తెలిసి. బహుశా లేదు, అది కూడా ఫేక్ లెటర్ అంటారా, లేకపోతే ఏమైనా సరే మ్యానిపులేట్ చేశారంటారా? అలాగంటే అది పార్లమెంట్ సాక్షిగా అసలు ఏం జరిగిందనేది మరలో మొత్తం చిట్ట బయటకు తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ ఎంపీ గురుమూర్తి మరి ఆయన సైన్ చేశాడు కదా, మరి దాన్ని ఆయన పిలిచి మాట్లాడితే తెలుస్తుంది కదా ఎందుకు సైన్ చేశారు ఏంటి. మరి అప్పుడు పార్టీ లైన్ అదేగా, ఇదే పీపీపీకి సపోర్ట్ చేసామనేగా. మరలా ఇప్పుడు వచ్చేసి బెదిరించి, ఎంతసేపటికి బెదిరింపు చర్యలే. గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉండగా ఇదే బెదిరింపు చర్యలు. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, బెదిరింపు ఏంటి, డైరెక్ట్ యాక్షన్లే జరిగినాయి. సో ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత బెదిరింపు ధోరణులు చూడండి. ఒక ఓటమి వలన మనం ఎందుకు ఓడిపోయామని చెప్పేసి కొన్ని క్రాస్ చెక్ చేసుకుని తప్పులు ఎక్కడ జరిగినాయి, మరలా భవిష్యత్తులో ఈ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసలు ఒక సాధారణ పౌరుడు లేదా ఒక వ్యక్తి అతని కెరీర్కి సంబంధించింది కావచ్చు, అతని విద్యకు సంబంధించింది కావచ్చు చూసుకుంటాడు. అరే వీళ్ళు పొలిటికల్లో ప్రజాక్షేత్రంలో మనం అన్ని బ్రహ్మాండంగానే చేసాం అయినా ఓడిపోయామని చెప్పేసి చెప్పుకునే కొత్త ధోరణి అనేది ఒక వైసీపీలోనే మొదలైంది. మేము తప్పులు చేసాము, ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము, భవిష్యత్తులో అవి పునరావృతం కావు అని చెప్పడం వేరు. మేము అంతా సూపరే, ఇప్పటికీ సూపరే. ఇప్పుడు వెళుతున్న తీరులో ఏమన్నా మార్పు ఉందంటే లేదు. మేము ఏం చేస్తాం అనే మాటే తప్ప వేరేది ఉంటుంది. సో ఈ ధోరణి చూసిన తర్వాత నాయకులు కూడా కొంచెం దూరం జరుగుతున్నట్టు ఉన్నారేమో బహుశా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకు ఆయన అదే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే నిన్న మీరు గమనిస్తే ఆ స్టేజ్ మీద ముందు ఆ వాహనాలు వస్తున్నప్పుడు నుంచున్నారు కదా అభివాదాలు చేసుకుంటూ, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడో దూరంగా ఉన్నాడు. మరి ఎందుకు మొట్టమొదటిసారి ఒక ప్రక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈయన ఎక్కడో దూరంగా ఉన్నాడు, విడుదల రాజరెడ్డి ప్రక్కన ఉన్నారు ఆయన లెఫ్ట్లో, ఈయన రైట్లో ఒక 6-7 తర్వాత ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటో మరి అది ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు, లేకపోతే ఏదో స్టేజ్ మీద నుంచునే దగ్గర అట్లా జరిగిపోయిందో, సో యాదృష్టికంగా జరిగిందో లేదా కావాలని అట్లా నుంచున్నారో కానీ కొంత అయితే మాత్రం ఈ రకమైన ధోరణి మరి ఇంకా అదే స్క్రిప్ట్లో వాళ్ళే రాస్తున్నారా లేకపోతే ఈయన డైరెక్ట్గానే మాట్లాడుతున్నారా, కానీ అది తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది, వీళ్ళని ఇబ్బందుల్లోకి నెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకటి కన్స్ట్రక్టివ్గా ఏదైనా సరే దానిపైన ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి అంటే దట్ ఈస్ డిఫరెంట్. అలా కాకుండా ఒక కృత్రిమంగా ఏదో అనుకొని ఏదో చేసేసి తీసుకొచ్చేసి చేస్తే అది చివరికి ఏమవుతుంది అంటే వీళ్ళకి కోలుకోలేని దెబ్బగా మారిపోతూ ఉంది. మరి ఈ తరుణంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇక ప్రజలు ఎంతవరకు ర్యాలీ అవుతారు? వీళ్ళకి మొన్న ఏదో పర్సంటేజ్ మాకు 40% వచ్చింది 40% వచ్చిందని చెప్పుకుంటున్న వారు మరి ఆ 40% ఏమవుతుంది? ఆ 40% అలాగే ఉందా? ఇంకా చంద్రబాబు నాయుడు గారికి గ్రాఫ్ తగ్గిందని ఈయన చెబుతున్నాడు. ఈయన అన్నీ అలాగే చెప్తూ ఉంటారులేండి. వీళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉందంటారు, ఎదుటివాళ్ళకి తగ్గిపోయింది అంటారు. అది మనం కొత్తగా చూసేది ఏముంది? సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్ చాలా స్ట్రాంగ్గానే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు రివర్స్ అటాక్ ఏమైనా చేస్తారా, లేకపోతే ఈ బండారం బయటపడింది కాబట్టి మనం డిఫెండ్ చేసుకోలేమని చేతులు ఎత్తేస్తారా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.